వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల అదే గందరగోళం. కొంతమందికి పోలీస్ స్టేషన్ నుంచి పిలుపులు, కొంతమందికి దాడులు, కొంతమంది అవమానించబడటాలు, అవన్నిటిని సోషల్ మీడియాలో పోస్టులు, ఇవన్నీ జరుగుతున్నా సరే పార్టీ అధినాయకత్వం నుంచి కొన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చారు, లీగల్గా వీళ్ళని సంప్రదించండి. అంతేగాని పార్టీకి సంబంధించి ఒక టీం ఏదో కొన్ని చోట్ల మాత్రం కొంతమంది నాయకులు వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితి సందర్భం ఉంది. బట్ టోటల్గా ఓవరాల్గా సిచ్యుయేషన్ చూసుకుంటే అందరి చేత పోలీస్ కంప్లైంట్లు పెట్టించడం, పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోకపోతే దాన్ని తీసుకెళ్ళి కోర్టులో పిటిషన్ వేయించడం, ఇవన్నీ ప్రస్తుతానికైతే జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇన్సిడెంట్కి కూడా వీడియో విట్నెస్ ఉంది, లేదా సీసీటీవీ ఫుటేజ్ విట్నెస్ ఉంది. కొట్టినటువంటి వాళ్ళే, ధ్వంసం చేసినటువంటి వాళ్ళే వీడియోలు కూడా పోస్ట్ చేశారు, పెద్ద ఎత్తున జరిగినటువంటివి. ఇవి అసలు పోలీసులు కేసు పెడతారా పెట్టరా అంటే, పెట్టాలి అంటే ఇదివరకు వైసీపీ మీద కేసులు పెట్టించలేదా, పోలీసులను కావాలంటే కోర్టులకి పిలిపించలేదా? అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ఆ వ్యవహారం చేయడానికి అసలు వీళ్ళ దగ్గర ఎవరూ లేరా? ప్రస్తుతం అయితే నాయకులు జగన్ నోటీస్కి తీసుకుని వెళ్ళారు. జగన్ దానికి కొంతమంది లీగల్ టీంని అయితే ఎలకేట్ చేశారని చెప్తున్నారు. కానీ టోటల్గా ఆదుకుంటూ వేగంగా స్పందించేటటువంటి టీం అయితే, క్విక్ రియాక్షన్ టీం అయితే ప్రస్తుతం అక్కడ లేదు అన్నదే నాయకులు కార్యకర్తలు ఫీల్ అయ్యే అంశం.